వెళ్ళాను. ర్యాబిట్ లాగా ఉన్నా అనుకుంటున్నా, కానీ పందికొక్కు లాగా. సో తల్లిళ్ళు కూతుళ్ళకి చేసే రోజులు పోయి కూతుళ్ళు తల్లిళ్ళకి చేస్తున్నారు. మా సారీ కలర్స్ కి మ్యాచ్ అయ్యేటట్టు షీ డిడ్ ద కైట్స్. మేము డెకరేషన్ కి వచ్చి ఇట్లా మిడిల్ లో ఒక ముగ్గు కర్టన్ లాగా పెట్టేసి వడ్లతో తోరణాలు పోల్చుకొని తను ఇలా పెయింట్ చేసి చాలా చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. వీళ్ళందరూ రీల్స్ చేస్తున్నారు. విష్ యు ఆల్ హ్యాపీ సంక్రాంతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్స్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్, పండగ వచ్చేసింది, ఇంకెందుకు ఆలస్యం అందరూ అనుకుంటారు. తెలిసి ఉంటుంది మీ అందరికీ నేను ఏం చేస్తాను నెక్స్ట్. కిట్టి పార్టీ థీమ్ సంక్రాంతి. ఎస్, పండగ రావటం ఆలస్యం అండి. మేము ఒక కిట్టి పార్టీకి ఆ థీమ్ పెట్టేస్తున్నాము. సో మొన్న క్రిస్మస్ అయింది, సో జనవరి వచ్చేసింది, ఇంకా సంక్రాంతి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫుల్గా ట్రెడిషనల్గా చేస్తామన్నమాట. సో ఈసారి 2 కిటీ పార్టీస్ అటెండ్ చేయబోతున్నాను. ఒకటి తమిళ్ది, ఒకటి తెలుగుది. సో 2 కిటీ పార్టీ థీము సంక్రాంతి థీము. 1 ఇస్ పొంగలో పొంగల్, ఒకటి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ కిటీలో మేము ఒక చిన్నగా ఒక క్యూట్ ఎలిమెంట్ యాడ్ చేసాం అనమాట. సో తమిళ్ కిటీలో మేము ఏం చేయబోతున్నాం అంటే, మేమందరూ మా వెడ్డింగ్ రిలేటెడ్ సారీస్ లైక్ పెళ్లి సారీ, రిసెప్షన్ సారీ, నలుగు, పెళ్లి చూపులు, వడెవర్, ఆ సారీస్తో అందరు రాబోతున్నారు. దిస్ ఇస్ ఫర్ తమిళ్ కిటీ పార్టీ. తెలుగు కిటీ పార్టీకి మేమందరము ఒక సారీ ఆర్డర్ చేసుకున్నాం. సిమిలర్ సారీ, సిమిలర్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో ఐ థింక్ వీ హ్యావ్ అరౌండ్ 6 to 7 కలర్ ప్యాలెట్స్ ఆఫ్ దిస్ సారీ. సారీ అయితే ప్రిటీ మచ్ సేమ్. సో మేము బల్క్గా ఆర్డర్ చేసేసుకొని బ్యూటిఫుల్గా దానికి బ్లౌజెస్, వచ్చిన బ్లౌజెస్ అటాచ్ చేసేసి, వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేసేసుకొని అది వేసుకోబోతున్నాము. సో 2 పొంగలో పొంగల్ కిటీ పార్టీస్ అనమాట. సో మనం ఈ వ్లాగ్లో ఆ కిటీ పార్టీకి కావాల్సిన ప్రిపరేషన్, సో ఈరోజు నేను డెకరేట్ చేయడానికి వెళ్తున్నాను. నేనేమంత ఎక్స్పర్ట్ కాదు, బట్ ఈసారి ద హోస్ట్ ఇస్ లక్ష్మి. సో లక్ష్మి వాళ్ళ ఇంట్లో డెకరేషన్కి మేము ఇంకొంతమంది ఫ్రెండ్స్ వెళ్తున్నాము. సో ఐ టోల్డ్ హర్ ఐ విల్ కమ్ అండ్ హెల్ప్ అంటే ఏం లేదు, ఇలా వీడియో తీసుకోవడానికి వెళ్తాను. అది తర్వాత నేను ఏమేమి సారీ వేసుకోబోతున్నాను, దానికి ఏమేమి జ్యువెలరీ వేసుకోబోతున్నాను, ఇవన్నీ ఈ వ్లాగ్లో చూద్దాము. కిటీ వ్లాగ్ చూడటమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ దానికి ప్రెప్ వ్లాగ్ అని మీరు అడుగుతారు, నాకు తెలుసు. చూడొచ్చుగా, ఇంకేముంటుంది పండగకి ఎట్లాగూ, ఇంకా ఉన్నాయి కదా 3-4 రోజులు, చూసేయండి. సో ఎస్, పదండి నాతో. హాయ్ ఫ్రెండ్స్, మా డెకరేషన్ చేసే టీం ఇక్కడ మొత్తం ఉంది. కాకపోతే నేను పని చేయడానికి రాలేదు, ఊరికే వీడియో తీయడానికి వచ్చాను. అందుకని వాళ్ళే పాపం అంతా చేస్తున్నారు. చూడండి, సో ఇప్పుడే స్టాండ్ పెట్టారు, బ్యూటిఫుల్ స్టాండ్. లుక్ ఎట్ ద మ్యాజిక్ వి ఆర్ గోయింగ్ టు డూ. మేము డెకరేషన్కి వచ్చి ఇట్లా మిడిల్లో ఒక ముగ్గు కర్టన్ లాగా పెట్టేసి సైడ్లో ఫుల్ ఫ్లవర్స్తో పెట్టేద్దాం అనుకున్నాము. సో మా అందరికీ ఉన్న డెకరేటింగ్ స్కిల్స్తో చాలా చాలా బాగానే వచ్చింది. మేము అనుకున్న దానికన్నా చాలా బాగున్నాయి. సో శ్రీలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్న చాలా ఎలిమెంట్స్ కూడా దీనికి యాడ్ చేసాము. సో ఫైనల్ లుక్ చూసేద్దాం. మా సారీ కలర్స్కి మ్యాచ్ అయ్యేటట్టు షీ డిడ్ ద కైట్స్. తన పాప ఈరోజు మార్నింగ్ యూజ్ చేసింది. సో లక్ష్మి, వాట్ ఆర్ యువర్ ప్లానింగ్? These kites are, what are you plan? Yeah, we are planning to put it on this one. Lakshmi leader anamata decoration. వడ్లతో తోరణాలు. నైస్. సంక్రాంతికి మ్యాచ్ అయ్యేటట్టు కనపడదు. అండ్ ఇక్కడ కుస్తీ పడుతున్నా. ఆల్మోస్ట్ డన్. ఎల్లో ఉంది అది మధ్యలో. Host is very tired. No, I have office tomorrow. I have to leave my at God, 7 o'clock. I'm on call tomorrow. What time are you coming back? I'll be back around like 1 o'clock. Okay, 7 o'clock is the party. And this host is very strict with the timings, oh? అయ్యో నేనేం చేశాను. తను ఎప్పుడు కరెక్ట్గా టైంకి వస్తుంది, అందుకని మమ్మల్ని కూడా రమ్మంటుంది. విల్ ట్రై. Okay? You guys have to be here at 7 tomorrow. Yeah, but love this. Purnima is not happy still. Host సంక్రాంతి థీమ్లో మొత్తం మునిగిపోయి, ఇది తాటాకులా, ఇది ఏమంటారు? సారీ ఫ్రెండ్స్, ఇస్త్రాకులు ఇవి కూడా తెప్పించారు. ఇది ఫైనల్ లుక్ అనమాట. చాలా చాలా బాగా వచ్చేసింది. సో పైన ఇట్లా వడ్లతో వచ్చిన తోరణం పెట్టేసాం, ఫుల్ ఫ్లవర్స్, కైట్. సో పొంగల్ సంక్రాంతికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఐ థింక్ వీ యాడెడ్ హియర్. లుకింగ్ స్టన్నింగ్. కాంట్ వెయిట్ టు టేక్ పిక్చర్స్ విత్ దిస్. గోరింటాగా పెడుతున్నారు కాదు, అది చూపించి జపాన్ వాడు ఏమో కనిపెడుతున్నాడు, రష్యా వాడు ఏమో కనిపెడుతున్నాడు.
మేము చూడు ఏం కనిపెట్టాము. పూర్ణిమ దీంట్లో ఇలా పెట్టి ఏలికి ముంచుతున్నారు. నన్ను చూపించుకో. చూపించాను, నువ్వు ఆ డైలాగే వస్తుంది ఇప్పుడు. ఆ, ఇలా చేతికి మొత్తం ఇట్లా వచ్చేస్తే టచ్ అప్ మళ్ళీ. వెరీ నైస్. 5 minutesలో పెట్టేశారు గోరింటాకు. ఇది చూపి లక్ష్మి. వెరీ నైస్, బ్యూటిఫుల్. ఈరోజు కిటీ డే. సో 2 కిటీ యాక్చువల్లీ ఈరోజే ఉంది. సో గోరింటాకు అంతా పెట్టేసుకొని మంచిగా చూడండి, కిటీకి సంక్రాంతి థీమ్ కదా, సో అందరినీ గోరింటాకు పెట్టుకొని రమ్మన్నాను. సో ఇలానే పెట్టుకోమన్నాను. బట్ నాకు ఇక్కడ నౌషన్ అని ఒక అమ్మాయి వచ్చి వేసింది సిన్సినాటీలో, చాలా బాగా వేసింది. వెనకాల సమంత పెళ్ళికి వేసిన మెహందీ లాగా. సో అయిపోయింది. సో బట్ నాకు యాక్చువల్లీ 3 o'clock ఒక కిటీ ఉంది, 7 o'clock ఒక కిటీ ఉంది, 2 సంక్రాంతి కిటీ. నేను బయటికి తిరగడానికి వెళ్తా, కాకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా. సో అందుకని మా పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పన్నీర్ స్ప్రింగ్ రోల్ లాగా చేశాను. కానీ ఆ స్ప్రింగ్ రోల్ నుంచి దాన్ని చంపి బయటికి తీసేసి స్టఫింగ్ వరకు తింటుంది. మా ఆయనకి ఏమన్నా చేద్దాం లంచ్ పాపం అని అనుకుంటున్నాను. నేనైతే బయటికి వెళ్ళి తింటాను కాబట్టి. సో ఐమ్ గోయింగ్ టు మేక్ స్పినాచ్ పాలక్ రైస్. బట్ అంతకుముందు వికాస్ని నాకేదో చేస్తాను చెయ్యి. సో ఎస్, నేను స్పినాచ్ కార్న్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్పినాచ్ కార్న్ రైస్ యాక్చువల్లీ నేను విస్మయ్ వాళ్ళ వెబ్సైట్ చూసి చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఇది నేను ఒక 2-3 times ట్రై చేశాను. వెనకాల ఆమె చూసి భయపడద్దు. ఆమె ప్యాక్ ఏదో కలుపుకొని వేసుకుంటుంది అప్పుడప్పుడు. నా మొహానికి అలా కొడుతుంది. నాకు పెడతావా? ఓకే. సో ఏమేం కలిపావి ప్యాక్లో? పెరుగు. ఓ బేసన్ పెరుగా? No, I put పెరుగు, పసుపు, I don't know, బేసన్. శనగపిండి, హనీ, తేనె, రోజ్ పౌడర్, and then రోజ్ పౌడర్ మా అక్క కెనడా నుంచి ఎండబెట్టి ఆమెకి రుబ్బి పంపించింది, ఐ మీన్ గ్రైండ్ చేసి పంపించింది. సో నాకు కూడా ఏరో కిట్టి కోసం మెరిసిపోవాలని ఇస్తుంది. నాకు కూడా కొంచెం ఇస్తావా? I don't know if it'll do all that, but నువ్వే వేసుకోవాలి. ఓవర్ యాక్షన్ అన్నీ అవసరమే లేదు, మామూలుగా కూడా వేసేయచ్చు. ఇట్లయితే జుట్టు కావాలి. ఓకే. నీ గోరింటాకు కూడా చెప్పి. యాక్చువల్లీ నాతో పాటు నౌషన్ వచ్చి వికాస్ని కూడా గోరింటాకు పెట్టింది. సో నౌషన్ లివ్స్ ఇన్ సిన్సినాటీ. సో మీరు ఎవరైనా సిన్సినాటీలో ఉండి మీకు మెహందీ ఇవన్నీ చూస్తున్నారు అంటే యూ కెన్ చెక్ నౌషన్స్ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో వెళ్ళి ర్యాబిట్ లాగా ఉన్నా అనుకుంటున్నా, కానీ పందికొక్కు లాగా ఉన్నా కదా. అబ్బా ఎంత నవ్వు. ఇది యాక్చువల్లీ మీరు ఎవ్రీ వీక్ పెట్టుకుంటారా? ఇంట్లోనే కానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వికాస్ని కాలేజ్లో కూడా కొంచెం పర్లేదు తనకి. యాక్చువల్లీ చిన్నప్పుడు వికాస్నికి ఇట్లాంటి ఏది పెట్టినా మా అత్తగారు పాపం చాలా పెట్టేవాళ్ళు వీళ్ళకి చిన్నప్పుడు, కానీ అస్సలు పడనిచ్చేది కాదు. బట్ ఐమ్ సో సర్ప్రైజ్ వికాస్ని ఇప్పుడు ఇలా మారిపోయిందని. ఎట్లా వాట్ మేడ్ యూ టు చేంజ్ లైక్ దిస్ వీక్? ఇప్పుడు పింపుల్స్ వచ్చా, అప్పుడు రాలే. ఓ, ఆమెకి పింపుల్స్ వచ్చేసరికి ఇలాంటివన్నీ స్టార్ట్ చేసిందట. సో బాగానే యాక్చువల్లీ తన కాలేజీకి కూడా ఐ థింక్ షీ గాట్ సమ్ ఫేస్ ప్యాక్ పౌడర్ అవన్నీ. యా, యాక్చువల్లీ అదే చెప్తున్నా, ఫేస్ వాష్ కన్నా తను సొన్నిపిండి వాడచ్చు. మా అక్క అదే వాడుతుంది. సో తల్లిళ్ళు కూతుర్లకు చేసే రోజులు పోయి కూతుర్లు తల్లిళ్ళకి చేస్తున్నారు. ఇదే అన్నమాట పిల్లల కళ్ళ ముందు ఎదిగిపోవటం అంటే. ఐస్ కింద కుకుంబర్స్ పెడతారు మేడం, మీ పార్లర్లో అది ఉందా? అంత బడ్జెట్ లేదా మీ పార్లర్లో? పెద్దగా ఉంది పార్లర్ కట్ చేయడానికి. ఇలా ఏదైనా ప్యాక్ వేసి ఒళ్ళు తగ్గేది ఉంటే చెప్పే, అలాంటివి చేస్తారు. ప్యాక్ అంటారు, జిమ్ ప్యాస్ అంటారు. అబ్బా వికాస్ని అసలు ఒక రేంజ్లో మాట్లాడుతున్నాం. దాన్ని ప్యాక్ అంటారంట, జిమ్ పాస్ అంటారంట. నా దగ్గర జిమ్ పాస్ కూడా ఉంది, అయినా తగ్గట్లేదు ఎందుకు చెప్పు. ఐ హ్యావ్ జిమ్ పాస్ రైట్? పాస్ ఉంటే సరిపో. వెళ్ళాలా? ఫుల్లీ ఆన్ యువర్ ఫేస్? ఎస్. సో మొత్తం కవర్ చేసేసిందా? హే నాట్ బ్యాడ్, కవర్ చేసేసావు. సో మా ఇద్దరు ఫేస్ ప్యాక్ రెడీ. ఒక సామెత ఉంది కదా, పనిలేనోడు పిల్లి పొచ్చు కొరికిండని. ఈమె చూడండి ఇక్కడ ఏంటి ఇది, ఇవన్నీ ఇట్లా కొనుక్కొని బాటిల్ క్యాప్లకి ఇట్లా చూపి, పర్ఫ్యూమ్ బాటిల్ క్యాప్ చూపి, దీనికి చూడండి ఇట్లా గ్లిటర్. ఇది ఎట్లా పడేస్తాం కదా విక, ఇలా అన్నిటికీ ఇది ఒక దండకి డబ్బులు కొని. చూపి సరే. ఇంట్లో పనులు ఏమైనా చేసుకోవచ్చు కదా దానికి. రైస్ పెట్టేసాను. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను కిటీ పార్టీకి వేసుకుపోయే 2 సారీస్ మీకు చూపిస్తాను, చూద్దాం. తల్మేల్ కిట్టి పార్టీకి నేను కట్టుకున్న చీర ఈ వ్లాగ్ లోనే చూసేయండి.
సో ఆఫ్ కోర్స్ సారీ అయితే పెళ్లి సారీ, కానీ బ్లౌజ్ అస్సలు సరిపోలేదు. నా ఒకదానికే కాదు, మీ ఎవరికి కూడా మీ పెళ్లి సారీ సరిపోదు అనుకుంటున్నా. ప్లీజ్ సరిపోతుందని మాత్రం చెప్పొద్దు, అలాగే ముచ్చొచ్చి పడిపోతాను. సో ఎస్, అందుకని నా దగ్గర మ్యాచింగ్ బ్లౌజ్ ఒకటి ఉంది. సో అది వేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నేను ఏ సారీ కట్టుకోబోతున్నానంటే, ఫస్ట్ ఇస్ ద తమిళ్ కిటీ, దట్ ఈస్ ద వెడ్డింగ్ సారీస్. సో వెడ్డింగ్ ఆర్ రిసెప్షన్, నేను నా ముహూర్తం సారీ చూస్ చేశాను. సో హియర్ యూ గో, మై ముహూర్తం నైస్ క్రీమ్. మా సైడ్ వచ్చి మేము ఓన్లీ క్రీమ్ ఆర్ ఎల్లో కట్టాలి. సో నా పెళ్లి సారీ క్రీమ్ విత్ మెరూన్ అండ్ గ్రీన్ బార్డర్. సో దిస్ ఇస్ ద పల్లు. సో ఈ బ్యూటిఫుల్ సారీ కట్టబోతున్నా. దీనికి జ్యువెలరీ వేర్ ట్రెడిషనల్, అఫ్ కోర్స్ నా పెళ్లి జ్యువెలరీ కాదు, కాసుల పేరు వేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్, సో నెక్స్ట్ కిటీ సారీ చూపిస్తాను. సో ఎస్, ద నెక్స్ట్ సారీ ఇస్ తెలుగు కిటీ పార్టీకి సంక్రాంతి థీమ్ సారీ. ఈ యాక్చువల్లీ ప్లానింగ్ మాకు కొన్ని నెలల నుంచి వెళ్తుంది. సో మా కిటీలో మాకు ఎప్పటి నుంచో సిమిలర్ కైండ్ ఆఫ్ సారీస్ వేద్దాం అనుకున్నాం. సో ఒకే కలర్ కొట్టినట్టు ఉంటుందని వీ డిసైడెడ్ ప్యాటర్న్ ఒకటే పెట్టుకొని సేమ్ సారీ డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ అనుకున్నాం. సో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాగా ఒక సారీ టీమ్ ని మేమందరం మేమందరం ఎంచుకున్నాము. సో దే డిడ్ అ గ్రేట్ జాబ్. వాళ్ళు చాలా చాలా షాపింగ్ చేశారు, ఇండియా యుఎస్ అని. లాస్ట్ కి మేమున్న అదే ఊరు సిన్సినాటీలోనే ఎస్ఆర్ డిజైనర్ వాళ్ళ దగ్గర వి వెంట్ విత్ సారీ. సో బ్యూటిఫుల్ గా సారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్, ఫాల్స్, పీకో అన్ని కుట్టించి పంపించారు. సో వెరీ నైస్. సో దేవర్ లైక్ 7 డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి, లైక్ ఆరెంజ్, పింక్, బ్లూ, పర్పుల్ అని. అఫ్ కోర్స్ ఎవరికి ఏ శారీ అని ఎలా చేసామో తెలుసా మీకు? మేము ఒక లక్కీ డ్రా వేసాము. సో లక్కీ డ్రాలో ఎవరెవరికి ఏవేం కలర్ అని అలా చూస్ చేసాం, సో దట్ ఎవరు హార్ట్ ని మేము బ్రేక్ చేయకూడదని. సో అలా నాకు వచ్చిన లక్కీ కలర్ ద ట్రెండింగ్ కాపర్ ఆరెంజ్ కదా, ఇదైతే కాపర్ ఆరెంజ్ వాట్ ఎవర్. సో ఇది నాకు వచ్చింది. సో బ్యూటిఫుల్ గా ఉంది యాక్చువల్లీ సారీ, బట్ ఫర్ ద ప్రైస్ వీ పేడ్ ఇట్స్ లైక్ వీ వర్ లైక్ వావ్. సో లుక్ ఎట్ దిస్ నైస్ పల్లు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్స్ గాన్ బి వెరీ కలర్ఫుల్. అందరూ ఇలాంటి సారీస్ డిఫరెంట్ కలర్స్ లో చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇది కట్టుకొని మా గ్రూప్ అంతా కట్టుకున్న సారీ మీకు సాటర్డే వచ్చే వ్లాగ్ లో చూడొచ్చు.